Good morning, students. Welcome to ABN PR College of Science online classes. This lecture is for semester 4 students. This is paper 4, intermediary metabolism, and I am your biochemistry madam dealing with lecture 2. సో ఈ క్లాస్లో మనం గ్లైకాలసిస్ టాపిక్ చెప్పుకుందాం. లాస్ట్ లెక్చర్లో నేను ఆల్రెడీ అనాబాలిజం క్యాటబాలిజం డెఫినేషన్స్ చెప్పడం జరిగింది. ఈ క్లాస్లో నేను గ్లైకాలసిస్ నుంచి స్టార్ట్ చేసి డిఫరెంట్ సైకిల్స్ చెప్తానని చెప్పాను నేను లెక్చర్స్ నుంచి. సో ఫస్ట్ సైకిల్ గ్లైకాలసిస్. ఆల్రెడీ మీరు ఇది ఫస్ట్ సెమిస్టర్ బయోటెక్నాలజీలో చదివారు, విన్నారు, ఎగ్జామ్స్ కూడా రాశారమ్మా. చాలా ఈజీగా ఉంటుంది. మీరు చిన్నప్పటి నుంచి కూడా ఒక అవగాహన మీద ఉన్నారు గ్లైకాలసిస్ అంటే. అందుకే సైకిల్ మరోసారి చూసేద్దాం బ్రీఫ్ అకౌంట్లో. సో గ్లైకాలసిస్ అంటే ఏమిటి? గ్లైకోలైసిస్, గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అవుతుంది. లైసిస్ అంటే బ్రేక్ డౌన్. సో డిజల్యూషన్. ఈ గ్లైకాలసిస్ అనేదాన్ని అంటే డిజల్యూషన్ అంటే అర్థం ఏంటి? బ్రేక్ డౌన్ ఉంటుంది అంటే గ్లూకోజ్కి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 6 కార్బన్స్ ఉన్నాయి. ఈ 6 కార్బన్స్ మనకి 2-3 కార్బన్ కాంపౌండ్స్ కింద ఫామ్ అవుతూ ఉంటుంది, అంటే స్ప్లిట్ అయినట్టే కదా. సో ఇట్ ఈజ్ ఎ క్యాటబాలిక్ రియాక్షన్. అది ఒక క్యాటబాలిక్ సైకిల్ అనమాట. సో ఇది పైరువిక్ యాసిడ్ కింద కానీ లాక్టిక్ యాసిడ్ కింద ఫామ్ అవుతూ ఉంటుంది. సో పైరువిక్ యాసిడ్ కింద ఏ సందర్భాల్లో ఫామ్ అవుద్ది, లాక్టిక్ యాసిడ్ కింద ఏ సందర్భాల్లో ఫామ్ అవుద్ది అనేది మనం తర్వాత చూద్దాం. గ్లూకోజ్ మాలిక్యూల్ అయితే పైరువిక్ యాసిడ్ కింద ఆర్ లాక్టిక్ యాసిడ్ కింద స్ప్లిట్ అవుతుంది అనేది డెఫినేషన్ ఆఫ్ గ్లైకాలసిస్ విత్ ద సైమల్టేనియస్ ప్రొడక్షన్ ఆఫ్ ఏటీపీ. సో ఈ గ్లైకాలసిస్ని ఫస్ట్ డిజైన్ చేసింది ఎంబిడెన్ అనే సైంటిస్ట్, మేయర్ హాఫ్ అనే సైంటిస్ట్, పార్నాస్ సైంటిస్ట్, ముగ్గురు సైంటిస్ట్లే. వాళ్ళ పేరు మీద అది ఈఎంపీ పాత్వే అని కూడా చూస్తామన్నమాట. గ్లైకాలసిస్ అన్ని సెల్స్లో జరుగుద్ది, ఆల్ ద సెల్స్లో జరుగుద్ది. మన బాడీలో సెల్ సైటోజోల్లో జరుగుతుంది. అంటే ఒక్కొక్క సైకిల్ ఒక్కొక్క సెల్యులర్ లొకేషన్లో జరుగుతుందమ్మా. అది సైటోజోలా, మైటోకాండ్రియా, లేకపోతే న్యూక్లియస్లోనా, లేకపోతే ఇంకేదన్నా సెల్ ఆర్గనల్ పార్ట్ రైబోసోమ్స్లో కానీ జరుగుతూ ఉంటాయి. ఒక మెటబాలిక్ రియాక్షన్ అక్కడ జరుగుతుంది అంటే అర్థం ఏంటంటే ఆ మెటబాలిక్ సైకిల్కి కావాల్సిన ఎంజైమ్ మెషినరీ అంతా ఆ పర్టికులర్ సెల్ ఆర్గనల్లో ఉందని అర్థం. గ్లైకాలసిస్ సెల్ సైటోజోల్లోనే ఎందుకు జరుగుతుంది అన్నదానికి సమాధానం ఏం చెప్పచ్చు మీరు? ఆ ఎంజైమ్ మెషినరీ. మీకు ఎన్ని ఎంజైమ్స్ ఉంటాయి గ్లైకాలసిస్లో? 10 ఎంజైమ్స్ ఉంటాయి. 10 స్టెప్స్ 10 ఎంజైమ్స్. ఈ 10 స్టెప్స్కి సంబంధించిన 10 ఎంజైమ్స్ మొత్తం అంతా కూడా ఆ ఎంజైమ్ మెషినరీ అంతా కూడా మనకి సెల్ సైటోజోల్స్లో ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ ద సెల్స్ పార్టిసిపేట్ ఇన్ గ్లైకాలసిస్ ఎక్సెప్ట్ ఆర్బీసీ. నేను అది చెప్తాను తర్వాత సందర్భం వచ్చినప్పుడు. సో లెట్ us స్విచ్ ఆన్ విత్ ద సైకిల్. మనకి రియాక్షన్స్ చూసుకుంటే గ్లైకాలసిస్లో 10 రియాక్షన్స్ అని చెప్తున్నాను నేను ఆల్రెడీ. దాంట్లో 2 డిస్టింక్ట్ ఫేజెస్ ఉంటాయి. ఒకటి ప్రిపరేటివ్ ఫేజ్, రెండోది పే ఆఫ్ ఫేజ్. ఫస్ట్ 5 స్టెప్స్ ప్రిపరేటరీ ఫేజ్, అంటే ఏటీపీని తయారు చేస్తుంది కాబట్టి దాన్ని ప్రిపరేటివ్ ఫేజ్ అని అంటారు. సో ప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఏటీపీ. నెక్స్ట్ పే ఆఫ్ ఫేజ్లో ప్రిపరేటివ్ ఫేజ్లో ఏటీపీని యూటిలైజ్ చేసుకుంటుందమ్మా. ప్రిపరేటివ్ ఫేజ్లో ఏటీపీని యూటిలైజ్ చేసుకుంటుంది అండ్ పే ఆఫ్ ఫేజ్లో ఏటీపీని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఫస్ట్ 5 స్టెప్స్ ఇండల్జ్ ఇన్ ప్రిపరేటివ్ ఫేజ్ అండ్ ద నెక్స్ట్ 5 స్టెప్స్ ఇండల్జ్ ఇన్ పే ఆఫ్ ఫేజ్. సో ఫస్ట్ స్టెప్ చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఈజ్ ఇర్రివర్సిబుల్. మీరు స్టెప్స్ చూసేటప్పుడు ఒక్కసారి గమనించుకోండి. యారో మార్క్ నేను ఎలా వేస్తున్నాను, అది ఇర్రివర్సిబుల్ రియాక్షనా రివర్సిబుల్ రియాక్షనా అనేది మీరు చాలా బాగా గమనించుకోవాలి. ఈ విషయంలో మీరు రెగ్యులేషన్ రాస్తూ ఉంటారు. ప్రతి సైకిల్కి వెనకాల రెగ్యులేషన్ ఆఫ్ సో అండ్ సో సైకిల్ అని రాస్తారు. ఇప్పుడు రెగ్యులేషన్ ఆఫ్ గ్లైకాలసిస్ జరిగినప్పుడు అక్కడ ఒక్కొక్క చోట సైకిల్ ఆగుతూ ఉండాల్సి వస్తుంది. ఆగే చోట దాన్ని రెగ్యులేటరీ పాయింట్స్ అని అంటారు. యూజువల్గా ఇర్రివర్సిబుల్ స్టెప్స్ దగ్గర సైకిల్ ఆగడం జరుగుతూ ఉంటుంది. సో అందుకని మీరు ఏ సైకిల్ చూసినా ఫస్ట్ అది ఇర్రివర్సిబుల్ స్టెప్పా రివర్సిబుల్ స్టెప్పా అని గమనించుకోవాలి. సో మనం గ్లూకోజ్ చూసుకుంటే ఇక్కడ గ్లూకోజ్కి 6 కార్బన్స్ గీసానమ్మా. మీకు ఆల్రెడీ మీరు ఫిషర్ మోడల్లో మీకు పరిచయం ఉంది ఫస్ట్ సెమిస్టర్లో. దానికి ఒక ఏటీపీ యాడ్ అవుతూ ఉంటుంది. ఏటీపీలో ఉన్న ఫాస్ఫేట్ గ్రూప్ మాత్రమే యాడ్ అవుతుంది గ్లూకోజ్కి విత్ ద హెల్ప్ ఆఫ్ గ్లూకోకైనేజ్. అంటే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏటీపీలో ఉన్న ఫాస్ఫేట్ గ్రూప్ గ్లూకోజ్ మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో కైనేజెస్ ఎంజైమ్స్ గ్లూకోజ్ మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి గ్లూకోకైనేజ్. సో దానివల్ల మనకి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఫామ్ అయింది. సో గ్లూకోజ్
గెట్స్ కన్వర్టెడ్ టు గ్లూకోజ్ 6-phosphate. లేదంటే ఇంకో మాట రాసుకోవచ్చు, గ్లూకోజ్ ఈజ్ ఫాస్ఫోరైలేటెడ్ టు గ్లూకోజ్ 6-phosphate. అంటే ఏటీపీ ద్వారా ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ అవ్వడాన్ని, ఆ ఫినామినన్ని మనం ఫాస్ఫోరైలేషన్ అని అంటాం. సో గ్లూకోజ్ 6-phosphate కింద ఫామ్ అవుతుంది. సో దట్ రిక్వైర్స్ Mg+2. ఈ మొత్తం రియాక్షన్కి కోఫాక్టర్ ఎవరు అంటే Mg+2. ఎంజైమ్ ఎవరు అంటే గ్లూకోకైనేస్. కొన్ని చోట్ల హెక్సోకైనేస్ అని కూడా రాసుకోవచ్చు. అంటే మనం తీసుకున్న ఫుడ్లో గ్లూకోజ్ మాత్రమే ఉండదు కదండి. తీసుకున్న ఫుడ్ ఏదన్నా వేరే షుగర్స్ అవ్వచ్చు, మ్యానోస్ అవ్వచ్చు, గెలక్టోస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఆ షుగర్స్ అన్నీ కూడా మనకి అల్టిమేటంలో మనకి ఏమవుతూ ఉంటాయంటే పైరువిక్ యాసిడ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో అదర్ షుగర్స్ విల్ రిక్వైర్ హెక్సోకైనేస్ ఎంజైమ్ టు గెట్ ఫాస్ఫోరైలేటెడ్ టు దోస్ పర్టికులర్ హెక్సోస్ ఫాస్ఫేట్స్ అనమాట. సో ఫాస్ఫోరైలేషన్ జరిగేటప్పుడు ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవడమా, లాస్ట్ కార్బన్ ఆటమ్ మీద ఫస్ట్ జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకో ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ అవ్వాల్సి వస్తే మళ్ళీ అది ఫస్ట్ ప్లేస్ని ఆక్యుపై చేస్తూ ఉంటుంది ఆ హెక్సోస్ షుగర్లో. సో దిస్ ఈజ్ అ మినిమమ్ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఫస్ట్ స్టెప్. సో ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్ స్టెప్. నెక్స్ట్ స్టెప్లోకి వెళితే అది రివర్సిబుల్ స్టెప్. అది ఫ్రక్టోజ్ 6-phosphate ఫామ్ అవుతూ ఉంటుంది. అంటే ఐసోమెరైజేషన్ జరిగింది. జస్ట్ పైన ఉన్నది మనకి ఇప్పటివరకు చూసుకున్న గ్లూకోజ్ 6-phosphate ఏంటది, ఆల్డోజు. గ్లూకోజ్ అంటే ఆల్డోజు కదమ్మా. సో ఫ్రక్టోజ్ ఏంటిది, కీటోజు. సో గ్లూకోజ్ కాస్త ఫ్రక్టోజ్ కింద మారింది. అంటే మనకి అదే మాలిక్యులర్ ఫార్ములా ఉంది, C6H12O6 ఫార్ములాయే ఉంది. బట్ ఏం జరిగింది అక్కడ, ఆల్డోజ్ నుంచి కీటోజ్కి ఫామ్ అయింది అంతే. సో అందుకని దాని ఐసోమెరేజ్ ఎంజైమ్తో క్యాటలైజ్ చేస్తే సరిపోయింది. సో ఫాస్ఫోగ్లూకో ఐసోమెరేజ్ అనే ఎంజైమ్తో గ్లూకోజ్ 6-phosphate కాస్త మనకి ఫ్రక్టోజ్ 6-phosphate కింద కన్వర్ట్ అయిపోద్ది. నెక్స్ట్ స్టెప్లో అగైన్ ఫాస్ఫోరైలేషన్. ఏటీపీ దానికి ఉన్న ఫాస్ఫేట్ గ్రూప్ Mg+2 కోఫాక్టర్ని యూస్ చేసుకుని ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ అనే ఎంజైమ్తో మనకి ఇంకొక ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈసారి ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ అయ్యేటప్పటికి మనకి ఫస్ట్ ప్లేస్లో యాడ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఫ్రక్టోస్కి ఆల్రెడీ 6th ప్లేస్లో మనకి ఫాస్ఫేట్ గ్రూప్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఒక ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ అయ్యేటప్పటికి అక్కడ ఏమవుతూ ఉంటుంది, నువ్వు ఏమని చదవచ్చు దాన్ని, ఫ్రక్టోజ్ 1,6-bisphosphate. ఫ్రక్టోజ్ 1,6-bisphosphate. సో ఇప్పుడు ఈ ఫ్రక్టోజ్ 1,6-bisphosphate అనేది ఆల్డోలేజ్ అనే ఎంజైమ్తో, విచ్ ఈస్ అగైన్ రివర్సిబుల్ రియాక్షన్. ఈ ఆల్డోలేజ్ అనే ఎంజైమ్తో మనకి స్ప్లిట్ అవుతుంది అనమాట. ఇక్కడికి స్ప్లిట్ అవుతుంది, ఈ ప్లేస్లోకి స్ప్లిట్ అవుతుంది. సో ఫస్ట్ 3 కార్బన్స్ మనం ఒకసారి చూసుకుంటే CH2O ఫాస్ఫేట్, C+O, CH2OH అని రాసేయచ్చు. ఎప్పుడైతే ఇక్కడ స్ప్లిట్ అయిందో ఈ కార్బన్ దగ్గర వ్యాలెన్సీ సాటిస్ఫాక్షన్ కోసం ఇంకో హైడ్రోజన్ వేస్తే అది CH2OH కింద రాసేసుకోవచ్చు. నథింగ్ బట్ అవర్ డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్. ఐఎమ్ సారీ, జస్ట్ ఎ మూమెంట్. డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్, DHAP. ఈ DHAPకి ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమెరేజ్ ఎంజైమ్తో మళ్ళీ ఇదంతా కూడా మళ్ళీ కూడా మనకి రివర్సిబుల్ రియాక్షన్. ఈ రివర్సిబుల్ రియాక్షన్తో మళ్ళీ ఇది కాస్త కీటో గ్రూప్ కదా, ఈ DHAP, ఇది ఆల్డోస్ కింద ఫామ్ అయిపోతూ ఉంటుంది. లేకపోతే ఇంటర్ కన్వర్షన్ జరుగుద్ది, లేదా ఇంకొక రకంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకు ఆల్రెడీ ఇంకొక మాలిక్యూల్ స్ట్రక్చర్ ఉండిపోయింది. చూసుకుంటే అది పైన ఉన్నది ఆల్డోస్ షుగర్ కింద వేసుకోవచ్చు. ఈ కార్బన్ని CHO, CHOH, CH2OP, నథింగ్ బట్ అవర్ గ్లిజరాల్డిహైడ్ 3-phosphate. ఇదంతా చూస్తే గ్లిజరాల్ స్ట్రక్చర్ అమ్మ. ఫాస్ఫేట్ గ్రూప్ ఉంది కాబట్టి గ్లిజరాల్డిహైడ్ 3-phosphate. ఆమ్ ఐ క్లియర్? సో ఈ రెండు కూడా DHAP, గ్లిజరాల్డిహైడ్ 3-phosphate రెండు కూడా ఇంటర్ కన్వర్టబుల్ అయాన్స్ అన్నమాట. ఒకదాని నుంచి ఒకటి కన్వర్ట్ చేసుకోవచ్చు ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమెరేజ్తో. సో అందుకని రెండు ఫామ్ అవుతాయి, కరెక్టే. రెండు ఫామ్ అయిన తర్వాత ఆ రెండు కూడా ఒకదానికొకటి కన్వర్ట్ అవ్వచ్చు, ఇంటర్ కన్వర్ట్ అవ్వచ్చు. అయితే ఏ సందర్భంలో ఇంటర్ కన్వర్ట్ అవుతుంది అనేది నేను కిందకి వెళ్ళే కొద్దీ చెప్తాను. ఇక్కడికి మనకి ఎన్ని రియాక్షన్స్ అయినాయి, మనకి 5 రియాక్షన్స్ అయిపోయినాయి. మన ప్రిపరేటివ్ ఫేజ్ అయిపోయింది. ఇక్కడితో మన ప్రిపరేటివ్ ఫేజ్ అయిపోయింది. సో మీరు రియాక్షన్స్ రాసేటప్పుడు హైరాణ పడాల్సిన అవసరం లేదు. నోట్స్ రాసేటప్పుడు గ్లూకోజ్ ఇస్ కన్వర్టెడ్ టు గ్లూకోజ్ 6-phosphate బై గ్లూకోకైనేజ్ ఎంజైమ్ యూజింగ్ ATP. చాలా సింపుల్గా రాసేయచ్చు. నేను నోట్స్ రాసేటప్పుడు కొంచెం అలా రాశానంటే అది లాంగ్వేజ్ అలా ఇస్తాడు, టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్ అలా ఉంటుంది. సో మీరు ఒక్కసారి వెనక్కి వెళ్తే లాస్ట్ స్లైడ్లో గ్లూకోజ్ 6-phosphate ఈజ్ అగైన్ కన్వర్టెడ్ టు ఫ్రక్టోజ్ 6-phosphate బై ఫాస్ఫోగ్లూకో ఐసోమెరేజ్. అంటే
అక్కడ నువ్వు ఐసోమెరేజ్డ్ అనే మాట రాయలేకపోతే కన్వర్టెడ్ టు అని రాసుకోవచ్చు. ఒకసారి సైకిల్ క్షుణ్ణంగా వచ్చేస్తే మనం 1కి 10 సార్లు వేసేసుకుంటే మనం డిస్క్రిప్షన్ గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదమ్మా. నేను ఇక్కడ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అదే డిస్క్రిప్షన్ ఎండ్లో ఉంటుంది, అదే నోట్స్ ఉంటుంది. లేదు నువ్వు రాయగలను అనుకుంటే కనుక చక్కగా రాసుకోవచ్చు. గ్లూకోజ్ ఈజ్ ఫాస్ఫోరిలేటెడ్ టు గ్లూకోజ్ 6-phosphate వేర్ ఏటీపీ యాక్ట్స్ as phosphate group donor and uses Mg+2 as a cofactor, and this enzymatic reaction requires glucokinase and enzyme. So glucose 6-phosphate is again isomerase to fructose 6-phosphate by phosphoglucoisomerase enzyme. Again the fructose 6-phosphate is phosphorylated by ATP by phosphofructokinase using Mg+2 as cofactor to get converted to fructose 1,6-bisphosphate. The fructose 1,6-bisphosphate is splitted off by an enzyme aldolase to give 2 3-carbon compounds. One is DHAP, dihydroxyacetone phosphate, and glyceraldehyde 3-phosphate. Further which they are again interconverted by triose phosphate isomerase. ఇంతలా రాయలేకపోయినా నోట్స్లో మీరు మంచిగా మీకు ఏమొస్తే అలా దిస్ ఈజ్ కన్వర్టెడ్ టు దిస్, దిస్ ఈజ్ కన్వర్టెడ్ టు దిస్ అని చక్కగా రాసుకోవచ్చు. ఎంజైమ్ పేర్లు మెన్షన్ చేయడం మర్చిపోకూడదు. సో నెక్స్ట్ స్టెప్లోకి వెళదామండి, పే ఆఫ్ ఫేస్. సో ఈ గ్లిజరాల్డిహైడ్ 3-phosphateకి ఇప్పుడు మనం ఇంకొక ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ అవుతుందండి. ఇక్కడ నేను ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ చేయడం మర్చిపోయాను. ఒక ఇనార్గానిక్ ఫాస్ఫేట్ యాడ్ అవుతుంది. ఇక్కడ ఏమి ఏటీపీ డొనేట్ అవ్వదు, జస్ట్ మీరు ఇలా ఇనార్గానిక్ ఫాస్ఫేట్ యాడ్ అవుతుంది అని రాసుకుంటే సరిపోతుంది. ఎస్పిఐ అని రాసుకోండి. అక్కడ ఆ పిఐ అనేది యాడ్ అయితే మన అక్కడ ఏమవుతూ ఉంటుందంటే 2 హైడ్రోజన్స్ పోతూ ఉంటాయి. గ్లిజరాల్డిహైడ్ 3-phosphate మీద 2 హైడ్రోజన్స్ పోతూ ఉంటాయి అని రాసుకోవాలి. బట్ యాక్చువల్గా అక్కడ కాన్సెప్ట్లో ఏముంటుంది, ఒక హైడ్రోజన్ ఉంటుంది. ఒకసారి లాస్ట్ లైన్లోకి వెళ్దాం చూడండి. గ్లిజరాల్డిహైడ్ 3-phosphate మీద ఉన్న ఈ హైడ్రోజను, దట్ హైడ్రోజన్ అక్కడ ఫాస్ఫోరిలేషన్ జరుగుద్ది. ఆ ఫాస్ఫోరిలేషన్ జరిగేటప్పుడు ఫాస్ఫేట్ గ్రూప్లో ఉన్న ఒక హైడ్రోజను నాకు అసలు ఇక్కడ ఫాస్ఫోరిలేషన్ జరుగుతుంది, ఇక్కడ ఒక ఫాస్ఫేట్ గ్రూప్ యాడ్ అవుతుంది అంటే ఫాస్ఫేట్ గ్రూప్లో ఒక హైడ్రోజన్ అంతే కదా, వాటర్ మాలిక్యూల్ కింద పోతూ ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పాను, ఒక బాండ్ ఫామ్ అవ్వాలంటే వాటర్ మాలిక్యూల్ కింద ఫామ్ అవుతాయి. సో అక్కడైతే ఫాస్ఫేట్ గ్రూప్లో ఒక హైడ్రోజను, ఇప్పుడు నేను గ్లిజరాల్డిహైడ్ మీద చూపించిన ఫస్ట్ కార్బన్ మీద హైడ్రోజను NAD యాక్సెప్ట్ చేసుకుంటే NADH+H+ కింద ఫామ్ అవుద్ది. అంటే దిస్ ఈజ్ ఏ ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్. సో అందుకే దానికి డీహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ వచ్చింది. గ్లిజరాల్డిహైడ్ దేని మీద డీహైడ్రోజనేషన్ జరిగింది, ఇప్పుడు దేని మీద హైడ్రోజన్స్ రిమూవ్ అయినాయి, గ్లిజరాల్డిహైడ్ 3-phosphate మీద హైడ్రోజన్స్ రిమూవ్ అయినాయి. సో అందుకని గ్లిజరాల్డిహైడ్ 3-phosphate డీహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్తో మనకి ఇక్కడ ఏమవుతూ ఉంటుందంటే ఇదంతా కూడా మాలిక్యూల్ గ్లిజరేటే కదా, గ్లిజరేట్ ఓకేనా. COO- ఆ పైన ఉన్నది COO- ఫస్ట్ కార్బన్, CHOH CH2OP. సో ఇదంతా గ్లిజరేట్ మాలిక్యూల్, ఫాస్ఫోగ్లిజరేట్ మాలిక్యూల్. సరే ఫాస్ఫేట్ గ్రూప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి, థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. సో అందుకని పేరు ఏమని రాసుకోవచ్చు మనం, 1,3-bisphosphoglycerate అని రాసుకోవచ్చు. 1,3-bisphosphoglyceric యాసిడ్. ఒకసారి COH గ్రూప్ వచ్చింది అంటే ఖచ్చితంగా అది యాసిడ్డే. మీరు ఇంకప్పుడు దాకా ఆల్డిహైడ్ అని రాయకూడదు, అప్పుడు అది CHO గ్రూప్ కాబట్టి ఆల్డిహైడ్ అని రాశారు. ఇప్పుడు ఇది ఇక్కడ ఏం గ్రూప్ వచ్చింది, యాసిడ్ గ్రూప్ వచ్చింది కాబట్టి గ్లిజరిక్ యాసిడ్, 1,3-bisphosphoglyceric యాసిడ్. సో దిస్ ఈజ్ అగైన్ రివర్సిబుల్లీ కన్వర్టెడ్ టు 3-phosphoglycerate. ఎలాగో చూద్దాం. సో దీంట్లోనే ఒక ఫాస్ఫేట్ గ్రూపు అంటే ఇప్పుడు ఏదైతే యాడ్ అయిందో ఫస్ట్ ప్లేస్లో మనకి ఆ ఫాస్ఫేట్ గ్రూప్ కాస్త ADP యాక్సెప్ట్ చేసుకుంటే, ADP లిజన్ మై వాయిస్ క్లియర్లీ, ఎడినోసిన్ డైఫాస్ఫేట్ యాక్సెప్ట్ చేసుకుంటే అది ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ కింద కన్వర్ట్ అవుతుంది, ATP కింద కన్వర్ట్ అవుతుంది. సో విత్ ఎంజైమ్ మళ్ళీ దీనికి కూడా ట్రాన్స్ఫరే కదా, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎ ఫాస్ఫేట్ గ్రూప్, కైనేసిస్ ఎంజైమే. దేని నుంచి ట్రాన్స్ఫర్ అయింది, ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ నుంచి ట్రాన్స్ఫర్ అయింది. సో ఈ ఫాస్ఫోగ్లిజరేట్ కైనేజ్ అని రాసుకోవచ్చు ఎంజైమ్. ద ఫాస్ఫోగ్లిజరేట్ కైనేజ్ catalyzes the transfer of phosphate group to ADP to form ATP, thereby forming a byproduct 3-phosphoglyceric acid. 3-phosphoglyceric acid. ఇక్కడ COH గ్రూప్ వచ్చింది, గ్లిజరేట్. ఇప్పుడు ఈ 3-phosphoglyceric యాసిడ్ నుంచి మనకి ఇక్కడ 2 molecules ఆఫ్ ADP 2 molecules ఆఫ్ ATP ఎందుకు తీసుకున్నాను అంటారో చెప్తానమ్మా, ఎండ్ ఆఫ్ ద సెషన్లో చెప్తాను, మీరు దాన్ని అలా పెట్టండి హోల్డ్లో. అంటే 2 ADPలు ఎందుకు వేసాను 2 ATPలు ఎందుకు వేసాను అని మళ్ళీ ఐడియా వస్తుంది, అందుకే ఎండ్ ఆఫ్ ద సెషన్లో చెప్తాను. ఒకసారి లెట్ మీ కంటిన్యూ ఫ్రమ్ 3-phosphoglyceric యాసిడ్.
సో 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ నుంచి మళ్ళీ మనకి 2-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. అంటే థర్డ్ ప్లేస్లో ఉన్న ఫాస్ఫేట్ గ్రూప్ సెకండ్ ప్లేస్లోకి మారింది అంతే. సో ఇది విదిన్ ద మాలిక్యూల్ ఒక గ్రూప్ ట్రాన్స్ఫర్ అయితే ఆ క్లాస్ ఆఫ్ ఎంజైమ్స్ని ఏమంటామండి మనం? మ్యూటేజెస్. ఒకసారి రికలెక్ట్ చేసుకోండి. మీ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ అయితే నేనే మిమ్మల్ని క్వశ్చన్ అడిగి ఆన్సర్ రప్పించేదాన్ని, బట్ అన్నీ చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. దిస్ ఈజ్ నా ఆన్లైన్ క్లాస్ కాబట్టి. ఒకసారి ఎంజైమాలజీ క్లాసిఫికేషన్ ఒకసారి రికలెక్ట్ చేసుకున్నాము. ఎంజైమాలజీ క్లాసిఫికేషన్ బట్టే మనం ఎంజైమ్స్ రాస్తాం. సో మీ క్లాసిఫికేషన్స్ సరోగా ఉంటే ఈ ఎంజైమ్స్ బై హార్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ఏ సైకిల్కి కూడా మీరు సొంతంగా రాసేసుకోవచ్చు అనమాట. ఏటీపీ వచ్చింది, ఏటీపీ వల్ల ఫాస్ఫోరిలేషన్ జరిగింది, కైనేజెస్ అంతే, అక్కడ కైనేజ్ రాసేస్తావు. పైన ఉన్న సబ్స్ట్రేట్ పేరు రాసేస్తావు, కైనేజ్ అని రాసేస్తావు. సో వెరీ ఈజీ. అలాగే అక్కడ ఏం జరిగింది, ఐసోమరైజేషన్ జరిగిందా, విదిన్ ద మాలిక్యూల్ అదే మాలిక్యులర్ ఫార్ములా ఉండిపోయిన చేంజ్ జరిగింది. ఆల్డోస్ కీటోస్ కింద మారటం, కీటోస్ ఆల్డోస్ కింద మారటం, ఐసోమరైజ్ ఎంజైమ్ రాసేయచ్చు శుభ్రంగా నిరభ్యంతరంగా. ఎన్ఏడి తీసుకుంది అక్కడ మాలిక్యూల్, ఎన్ఏడి తీసుకుని NADH+H+ రిలీజ్ చేసింది. సో ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్ కాబట్టి నువ్వు పైన సబ్స్ట్రేట్ మాలిక్యూల్ రాసేసుకోవచ్చు. ఇందాక ఎగ్జాంపుల్ చూసుకుంటే గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అని రాసేసుకోవచ్చు, కింద డీహైడ్రోజనస్ రాసేసుకోవచ్చు. సో వెరీ సింపుల్. సో మీరు రాయటం బట్టి అంటే మీరు ఎంజైమాలజీ క్లాసిఫికేషన్ ఎంత గ్రిప్లో ఉంటే ఎంజైమ్స్ అన్నీ బైహార్ట్ చేయకుండా చక్కగా మీరు జస్ట్ మీరు సబ్స్ట్రేట్ ప్రోడక్ట్ గుర్తుపెట్టుకుని ఒకదాని వెనకాల ఒకటి రాసుకుంటూ వెళ్ళిపోతే ఎంజైమ్స్ అన్ని మీరు సొంతంగా రాసేయచ్చు. ఇప్పుడు ఇక్కడ కూడా 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ నుంచి మనకి 2-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఫామ్ అయింది అంటే ఇక్కడ మ్యూటేజ్ ఎంజైమే వస్తుంది. అంటే సెకండ్ ప్లేస్లోకి వెళ్ళింది. జస్ట్ మన విదిన్ ద మాలిక్యూల్ చేంజ్ అయ్యింది, అంటే పైకి వెళ్ళింది అంతే. సో సెకండ్ ప్లేస్లోకి వెళ్ళింది. సో ఫాస్ఫేట్ గ్రూప్ ఎక్కడికి వెళ్ళింది? సెకండ్ ప్లేస్లోకి వెళ్ళింది. సో 2-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఫామ్ అయింది, విచ్ ఇస్ అ రివర్సిబుల్ రియాక్షన్ అంతే. 3-ఫాస్ఫేట్ నుంచి 2-ఫాస్ఫేట్ ఫామ్ అయింది గ్లిజరిక్ యాసిడ్. ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అవుతుంది. ఈ వాటర్ మాలిక్యూల్ ఎక్కడ రిమూవ్ అవుతుంది అంటే జస్ట్ మూమెంట్, నేను వేరే కలర్తో మీకు మార్క్ చేస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఈ హైడ్రోజన్, ఈ హైడ్రాక్సీ గ్రూప్ ఇది ఇలా వాటర్ మాలిక్యూల్ కింద రిమూవ్ అయిపోతూ ఉంటుంది. ఈ వాటర్ మాలిక్యూల్ కింద రిమూవ్ అయిపోతే అక్కడ Mg+2 అనే కోఫాక్టర్ని వాడుకుంటుంది ఇనోలేజ్ అనే ఎంజైమ్తో. ఇనోలేజ్ అంటే రిమూవల్ ఆఫ్ వాటర్. ఈ ఒక్క ఎంజైమ్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. అలా కొన్ని ఎంజైమ్స్ గుర్తుపెట్టుకోవాల్సినవి ఉంటాయి. సో మీరు అక్కడ 2-ఫాస్ఫోగ్లిజరేట్ హైడ్రోలేజ్ అని రాసుకున్నా నిరభ్యంతరంగా రాసుకోవచ్చు అన్నమాట. రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. సో అక్కడ హైడ్రోజన్ హైడ్రాక్సీ గ్రూప్స్ రిమూవ్ అయిపోయి వాటర్ మాలిక్యూల్ కింద పోతుంది. నథింగ్ బట్ మన ఫాస్ఫోఇనాల్ పైరువిక్ యాసిడ్ ఫామ్ అయింది. ఫాస్ఫోఇనాల్ పైరువిక్ యాసిడ్ మాలిక్యూల్ స్ట్రక్చర్ తప్పేసానమ్మా, ఒక్కసారి చూసుకోండి. COH COP ఇక్కడ డబల్ బాండ్ ఉంటుంది, C డబల్ బాండ్ CH2. ఒకసారి ఇక్కడ వేస్తున్నాను చూసుకోండి. COO మైనస్ COP ఫాస్ఫేట్ గ్రూప్ డబల్ బాండ్ CH2. దిస్ ఈజ్ ఫాస్ఫోఇనాల్ పైరువిక్ యాసిడ్. ఒక్కసారి కరెక్ట్ చేసుకున్నామా, నేను నోట్స్లో కూడా కరెక్ట్ ఫామ్ చూపిస్తాను. సో నెక్స్ట్ ద నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఈజ్ ఇర్రివర్సిబుల్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఇర్రివర్సిబుల్ స్టెప్. మనకి ఇర్రివర్సిబుల్ స్టెప్లో మళ్ళీ ఇక్కడ ఉన్న ఫాస్ఫేట్ గ్రూప్ కాస్త మనకి ADPకి ఇచ్చేసుకుంటే అది ATP కింద ఫామ్ అయిపోతుంది. సో Mg+2 కోఫాక్టర్ కింద యూజ్ అవుతుంది. నథింగ్ బట్ మళ్ళీ కైనేజెస్ ఎంజైమ్తో అది పైరువిక్ యాసిడ్ కింద ఫామ్ అవుద్ది. ఇక్కడున్న డబుల్ బాండ్ ఇక్కడ జస్ట్ ట్రాన్స్ఫర్ అవుతున్నట్టు అవుతుంది అమ్మ, అంతే. సో మనకు అక్కడ పైరువిక్ యాసిడ్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో విచ్ ఇస్ ద ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ గ్లైకాలసిస్. మనం ఒక్కసారి సైకిల్ మొదటి నుంచి చూసుకుంటే 3 ఇర్రివర్సిబుల్ స్టెప్స్ ఉన్నాయి. ద ఫస్ట్ ఇర్రివర్సిబుల్ స్టెప్ ఏంటో చూసుకుంటే దిస్ ఈజ్ ద ఇర్రివర్సిబుల్ స్టెప్, ఫస్ట్ స్టెప్. ద నెక్స్ట్ ఇర్రివర్సిబుల్ స్టెప్ చూసుకుంటే ఫ్రక్టోస్ 6-ఫాస్ఫేట్ నుంచి ఫ్రక్టోస్ 1,6-బిస్ఫాస్ఫేట్ ఫామ్ అయ్యేటప్పుడు ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ ఎంజైమ్ దగ్గర మళ్ళీ ఒక ఇర్రివర్సిబుల్ స్టెప్ వచ్చింది. ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకుంటే పైరువిక్ యాసిడ్ దగ్గర ఇక్కడ పైరువేట్ కైనేజ్ ఎంజైమ్ దగ్గర మళ్ళీ ఒక ఇర్రివర్సిబుల్ స్టెప్స్ వచ్చినాయి. ఇవి గుర్తుపెట్టుకున్నాము. ఎందుకంటే నేను నెక్స్ట్ క్లాస్లో రెగ్యులేషన్ చెప్తాను. ఈ రెగ్యులేషన్ చెప్పినప్పుడు మీకు క్లియర్గా ఎక్కడ ఇర్రివర్సిబుల్ స్టెప్స్ వచ్చినాయి అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్లాస్లో ఎనర్జీ ఈల్డ్ చెప్తాను. ఆ ఎనర్జీ ఈల్డ్లో ఎక్కడ ATPలు రిలీజ్ అయినాయో అనేది కూడా మనం చక్కగా లెక్కలు మాట్లాడుకోవాలి. ఆ లెక్కలు మాట్లాడుకుని నేను ఎక్కడ ATP నెట్ ఈల్డ్ రిలీజ్ అయిందో కూడా నేను చెప్తాను. సో ఒక్కసారి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ చెప్తాను అన్నాను.
ఇక్కడ 2 ADPలు ఎందుకు తీసుకుంటున్నాం, 2 ATPలు ఎందుకు తీసుకుంటున్నాం అని చెప్తానని చెప్పాను. సో గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ నుంచి ఇప్పుడు ఇది ఒక్క దఫా నడుస్తుందండి ఈ పే ఆఫ్ ఫేజ్ అంతా పైరువిక్ యాసిడ్ వరకు. మరి డైహైడ్రాక్సీ ఎస్ట్రాన్ ఫాస్ఫేట్ అది మళ్ళీ ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమెరేజ్ ఎంజైమ్తో మళ్ళీ ఇంకొక మాలిక్యూల్ ఆఫ్ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఫామ్ అవుద్ది, మళ్ళీ సైకిల్ పే ఆఫ్ ఫేజ్ వరకు నడుస్తుంది. అప్పుడు మరి అన్నీ ఇంకొక ఏడీపీ తీసుకోవడం, ఇంకొక ఏటీపీలో మారడం, లేకపోతే ఆర్ అగైన్ అదే మళ్ళీ ఇంకొక ఏడీపీకి ఒక ఫాస్ఫేట్ గ్రూప్ డొనేట్ చేయడం, మళ్ళీ ఇంకొక ఏటీపీ ఫామ్ అవ్వడం జరుగుతుంది కదా. సో అక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఏటీపీస్ ఎన్ని ఫామ్ అయినాయి పే ఆఫ్ ఫేజ్లో అనేది ఒకసారి గమనించుకోండి. నేను ఎనర్జీ ఈల్డ్లో ఇంకా క్లియర్గా చెప్తాను. సో ఇదనమాట ఎందుకు 2 టైమ్స్ మనం రాస్తున్నాం అక్కడ ప్రతిదీ కూడా మీరు ఒక్కసారి గమనించుకోండి. ఇక్కడి నుంచి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ నుంచి మీరు ఒక్కసారి వెళితే ఇక్కడ నుంచి 2 NADH+H+ కింద మనకి ఎందుకు రాస్తున్నాం అంటే 2 టైమ్స్ రన్ అవుతుంది సైకిల్. సో పే ఆఫ్ ఫేజ్ టేక్స్ ప్లేస్ 2 టైమ్స్, అది గుర్తుపెట్టుకోండి. గ్లైకాలసిస్లో పే ఆఫ్ ఫేజ్ మనకి ఎన్నిసార్లు జరుగుతుంది, 2 టైమ్స్ జరుగుతుంది. సో అన్నీ మనకి వచ్చే వాల్యూస్ కూడా 2 ఉంటాయి. సో ఆ వాల్యూస్ గురించి నేను డీటెయిల్డ్గా ఎనర్జీ ఈల్డ్లో క్లియర్గా చెప్తాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ టైమ్.